రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగి మండలం మానాల గ్రామంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ నాయకులు, ముద్రా సంఘ నాయకులు, యూత్ సభ్యులు, మహిళా సభ్యులు సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, తెలంగాణ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని నేను స్వాగతిస్తా ఉన్నా. ఈ రోజు నుంచి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా, సరే ఇంతకుముందు చెప్పినప్పుడు తుక్కయ్య కానీ, లక్ష్మయ్య కానీ, లేకపోతే జలంధర్ కానీ, ఇతరత్ర చాలా మంది పెద్దలు, మహిళలతో పాటు యూత్లలో కూడా అనేక మంది సామాజిక సేవ చేయాలని చెప్పి తప్పున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ పార్టీలో రావడం జరిగిందనే మాట. ఈ రోజు నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరినటువంటి సందర్భంలో మీ యోగక్షేమాలను కాంగ్రెస్ పార్టీ మేము చూస్తాం. మీరు కూడా ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారధిగా ఉంటూ చక్కటి సామాజిక సేవలో మీరు ముందుండాలని చెప్పిన వాటి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో మానాల్లో ఇన్ని కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే, జూబిలీస్ ఎన్నిక జరిగిన తర్వాత తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి 22 మాసాల పరిపాలనకు ఇది రెఫరెండంగా నువ్వు చూస్తావా, భావిస్తావని చెప్పి కేటీఆర్ తనకు తాను సవాల్ ఇచ్చినటువంటి సందర్భంలో పోలైన ఓట్లు 2 లక్షలలో 51% కాంగ్రెస్ పార్టీకి ప్రజలించి ఆశీర్వదించిన వేళ మేము సైతం వెంట ఉంటామని ఈరోజు